హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వైజాగ్లో డేటా సెంటర్ వస్తుంది, కానీ ఇది మన ఫ్యూచర్ని బిల్డ్ చేస్తుందా లేక డిస్ట్రాయ్ చేస్తుందా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. వైజాగ్ అంటే బీచ్, పోర్ట్, స్టీల్ ప్లాంటే కదా. కానీ ఇప్పుడు పిక్చర్ మారుతుంది. ఇప్పుడు ఇంకో ఐడెంటిటీ యాడ్ అవుతుంది. ఓల్డ్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఇండియా వైపు చూస్తున్నాయి. బట్ షాకింగ్ ఏమిటంటే వాళ్ళ ఫోకస్ హైదరాబాద్ మీద కాదు, బెంగళూరు మీద అసలే కాదు, డైరెక్ట్గా మన వైజాగ్ మీద ఉంది. ఇది ఒక టూరిస్ట్ సిటీ మాత్రమే కాదు, టెక్నాలజీ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఇన్నోవేషన్ హబ్. అంటే ఇది జస్ట్ హైప్ కాదు, మ్యాసివ్ స్కేల్లో రియల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. $15 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.35 లక్షల కోట్లు అండ్ 1 గిగావాట్ పవర్. ఈ నెంబర్స్ చిన్నవి కావు, ఇవి ఒక సిటీ ఫ్యూచర్ని రీడిఫైన్ చేసే లెవెల్లో ఉన్నాయి. ఒకసారి 2028లోకి జంప్ చేసి ఇమాజిన్ చేయండి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఏఐ టూల్ అన్ని స్మూత్గా ఫాస్ట్గా రన్ అయిపోతాయి. కానీ ఈ అన్నిటి వెనుక రన్ అవుతున్న అసలు ఇంజన్ ఎక్కడుందో ఎప్పుడైనా ఆలోచించారా? మ్యాసివ్ డేటా సెంటర్, గిగావాట్ లెవెల్ పవర్ కన్జంప్షన్, వరల్డ్ క్లాస్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ గెస్ వాట్, ఇవన్నింటికి ఒక భారీ సెటప్ మన వైజాగ్లోనే బిల్డ్ అవుతుంది. ఇది ఫ్యూచర్ కాదు బాస్, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ డేటా సెంటర్ వల్ల మన వైజాగ్కి నిజంగా ఏమి దక్కుతుంది? జాబ్స్ పెరుగుతాయా? రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుందా? లేక హిడెన్ రిస్క్ కూడా ఉన్నాయా? అసలు ట్రూత్ ఏంటి, హైప్ ఏంటి? ఈ వీడియోలో క్లియర్గా బ్రేక్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ సింపుల్గా రియల్ ఫ్యాక్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి వైజాగ్ ఫ్యూచర్ ఏమిటో, ఆంధ్రప్రదేశ్ టెక్ మ్యాప్లో దాని రోల్ ఏమిటో మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఈ డెసిషన్ ఒక్క రోజులో తీసుకునేది కాదు. నెలల తరబడి ప్లానింగ్, ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్, గ్లోబల్ ఎక్స్పర్ట్, ఇంజనీర్స్, స్ట్రాటజీ టీమ్ అందరూ కలిసి అనలైజ్ చేసి ఫైనల్గా ఒక ప్లేస్ని లాక్ చేశారు. ఏప్రిల్ 28, 2026 టెక్ హిస్టరీలోనే ఒక బిగ్ మైల్ స్టోన్. మొట్టమొదటిసారి యుఎస్ బయట ఇండియాలోనే ఒక లార్జెస్ట్ స్కేల్ ఏఐ హబ్ డెవలప్ చేయడానికి గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ కి గూగుల్ అధికారికంగా శంకుస్థాపన చేసింది. తర్లవాడ, రాంబిల్లి, అలాగే అడివరం క్లస్టర్లలో స్ప్రెడ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్, ఇది ఒక గూగుల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇండియాలోని ఇన్ఫ్రా అండ్ టెలికాం జయంట్స్ అయిన అదానీ, కానెక్స్ మరియు ఎయిర్టెల్ కూడా ఇందులో భాగం అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇండియన్ కానెక్స్ హ్యాండిల్ చేస్తుంది. నెట్వర్క్ కనెక్టివిటీ, కేబుల్ ఎయిర్టెల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్కి మేజర్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పూర్తిగా గూగుల్ నుండే వస్తుంది. ఇది సింపుల్ డేటా సెంటర్ కాదు, ఇండియాలోనే కాదు, యుఎస్ బయట గూగుల్ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ ఏఐ డేటా సెంటర్ ఈకో సిస్టంలో ఒకటి. ఇండియా మ్యాప్ పై ఇప్పుడు ఒక గ్లోబల్ టెక్ హాట్స్పాట్ మార్క్ అవుతుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు లాంటి ఎస్టాబ్లిష్డ్ ఐటీ సిటీస్ ఉన్నప్పుడు ఎందుకు వైజాగ్? అదే అసలు ట్విస్ట్. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్నెట్ అంటే శాటిలైట్ నుండి వస్తుంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రధానంగా సముద్రం అడుగున ఉన్న భారీ భారీ ఫైబర్ కేబుల్స్ ద్వారానే ట్రావెల్ అవుతుంది. వేల కిలోమీటర్ల పాటు ఈ కేబుల్ కంట్రీస్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడే వైజాగ్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వైజాగ్కి డైరెక్ట్ సీ యాక్సెస్ ఉంది. అంటే గ్లోబల్ ఇంటర్నెట్ కేబుల్స్ నేరుగా ఇక్కడికే కనెక్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? డేటా ట్రావెల్ డిస్టెన్స్ తగ్గుతుంది. ఇదే ఏఐ హబ్ బెంగళూరులో లేదా హైదరాబాద్లో కడితే ముందుగా కోస్టల్ ఏరియా నుండి సిటీస్ వరకు ఎక్స్ట్రా కేబుల్స్ రన్ చేయాల్సి ఉంటుంది. అదనపు కాస్ట్ అండ్ లేటెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో వైజాగ్ ఈక్వల్స్ టు ఫాస్టర్ ప్లస్ చీపర్ ప్లస్ డైరెక్ట్ కనెక్టివిటీ. అందుకే వైజాగ్ ఇప్పుడు జస్ట్ ఒక సిటీ కాదు, గ్లోబల్ డిజిటల్ గేట్వే. రీజన్ 2, ఈ డేటా సెంటర్ని అప్ టు 1 గిగావాట్ కెపాసిటీతో డిజైన్ చేస్తారు. ప్రజెంట్లో ఫుల్ కెపాసిటీ యూజ్ అవ్వకపోయినా ఫ్యూచర్ అవసరాల కోసం కూడా బిల్డ్ చేసి స్కేల్ చేస్తారు.
సింపుల్ మ్యాథ్స్ లో చెప్పాలంటే 1 GW ఈక్వల్స్ టు 1000 MW. కంపేర్ చేస్తే సాధారణంగా ఒక పెద్ద డేటా సెంటర్ కెపాసిటీ 50 to 100 MW మధ్య మాత్రమే ఉంటుంది. కొత్తగా బిల్డ్ చేసిన ఏ డేటా సెంటర్స్ మాక్సిమం 200 MW లేదా అంతకంటే ఎక్కువ కూడా నిర్మిస్తున్నాయి. కానీ గూగుల్ వైజాగ్లో కడుతుంది ఏకంగా 1 GW అంటే 1000 MW. సాధారణ డేటా సెంటర్ కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువ పవర్. అంటే లక్షలాది ఇల్లు ఉన్న ఒక పెద్ద నగరానికి సరిపడ్డ ఎలక్ట్రిసిటీ ఈ ఒక్క డేటా సెంటర్ యూజ్ చేస్తుంది. ఇంత భారీగా పవర్ని కోల్తో జనరేట్ చేస్తే పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుంది. కానీ గూగుల్ టార్గెట్ ఏమిటంటే తమ డేటా సెంటర్ని 24/7 కార్బన్ ఫ్రీ ఎనర్జీ మీద రన్ చేయడం. అంటే పర్యావరణానికి హాని తక్కువగా ఉండే క్లీన్ ఎనర్జీ యూజ్ చేయడం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి బిగ్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అంటే ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్కి కావాల్సిన పవర్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ నుండి సప్లై చేసే అవకాశం ఉంది. చిన్న క్లారిటీ, 100% డైరెక్ట్గా ఓన్లీ గ్రీన్ ఎనర్జీ నుండి వెంటనే రావడం కష్టం అండ్ ఇట్స్ ఛాలెంజింగ్. కానీ పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ గ్రిడ్ మిక్స్ ద్వారా ఓవరాల్ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించే డైరెక్షన్లో ప్లాన్ చేస్తున్నారు. సో పవర్ అవైలబిలిటీ ప్లస్ రెన్యూవల్ ఎనర్జీ సపోర్ట్, ఈ కాంబినేషన్ వల్ల వైజాగ్ స్ట్రాంగ్ చాయిస్గా మారింది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, అంత పవర్ ఎందుకు అవసరం అవుతుంది? ఇక్కడే అసలు గేమ్ చేంజ్ అవుతుంది. దానికి ఆన్సర్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు అంత పవర్ ఎందుకు అంటే ఇవి పాతకాలం నాటి మామూలు డేటా సెంటర్ కాదు. పాతకాలం డేటా సెంటర్లో ఫొటోస్, వీడియోస్ స్టోర్ చేస్తారు అంతే. ఇది AI ప్లస్ క్లౌడ్ ప్లస్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం కడుతున్న ఒక మ్యాసివ్ ఈకో సిస్టమ్. ఇక్కడ ఏముంటుందంటే లక్షల సంఖ్యలో పవర్ఫుల్ సర్వర్స్, ఎస్టిమేట్గా 5 lakhs నుండి 10 lakhs వరకు సర్వర్స్ ఉంటాయి. లైబ్రరీలో బుక్స్ సర్దినట్టు ర్యాక్స్లో నీట్గా అరేంజ్ చేసి ఉంచారు. ఇంకా స్టోరేజ్ సిస్టమ్స్ కూడా చాలా పెద్ద రేంజ్లో ఉంటాయి. ఈ రేంజ్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ఇది నార్మల్గా మనకు తెలిసిన జీబీల్లో అండ్ టీబీల్లో కూడా కాదు. ఆ స్టోరేజ్ పెటాబైట్స్ అండ్ ఎక్సాబైట్స్లో రేంజ్లో డేటా స్టోర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఫోటో, వీడియో లేదా టెక్స్ట్ ఇలాంటి డేటా సెంటర్లోనే స్టోర్ అవుతాయి. కానీ అసలు పవర్ యూసేజ్ ఎక్కడంటే AI ప్రాసెసింగ్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ నార్మల్ ప్రాసెసర్ ఉండవు, పవర్ఫుల్ AI GPUs యూస్ చేస్తారు. లక్షలాది AI చిప్స్ డే అండ్ నైట్ రన్ అవుతాయి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇన్ని చిప్స్ ఒకేసారి రన్ అయితే ఎంత హెవీ హీట్ జనరేట్ అవుతుంది. అందుకే కూలింగ్ సిస్టమ్స్ కూడా క్రూషియల్ పార్ట్ ఇక్కడ. ఈ హీట్ని కంట్రోల్ చేయడానికి అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఎయిర్ కూలర్స్ మాత్రమే కాదు, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తారు. లిక్విడ్ పైప్స్ ద్వారా సర్క్యులేట్ అవుతూ చిప్స్ని కూల్ చేస్తుంది. ఇక్కడ చిన్న టెక్నికల్ పాయింట్, లిక్విడ్ కూలింగ్ సిస్టంలో హీట్ త్వరగా బయటకు వెళ్ళడానికి హై థర్మల్ కండక్టివిటీ మెటీరియల్ని యూజ్ చేస్తారు. మరియు రస్ట్ రాకుండా కోరోషన్ రెసిస్టెంట్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే హీట్ ఫాస్ట్గా బయటకు పోవాలి, సిస్టమ్ డ్యామేజ్ కాకూడదు. అందుకే స్పెషల్లీ డిజైన్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, కొన్ని కేసెస్లో సర్వర్ సిస్టమ్ కాస్ట్కి ఈక్వల్గా ఈ కూలింగ్ సిస్టమ్కి ఖర్చు అవుతుంది. ఇంకొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని నీళ్లు వాడితే లోకల్ పీపుల్ పరిస్థితి ఏంటి? డోంట్ వరీ, కొన్ని రిపోర్ట్స్ అండ్ ఇండస్ట్రీ ప్రాక్టికల్స్ ప్రకారం గూగుల్ ఇక్కడ వాటర్ రీసైక్లింగ్ చేయబోతుంది. అంతేకాదు లోకల్ గ్రామాల్లో వాటర్ మేనేజ్మెంట్ కోసం వాటర్ ATMs మరియు RO ప్లాంట్స్ ద్వారా స్థానిక కమ్యూనిటీలకి కూడా క్లీన్ వాటర్ అందించే ప్లాన్ చేసే అవకాశం ఉంది. అందుకే వైజాగ్ గూగుల్ పాలిట పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో పవర్ ప్లస్ AI ప్లస్ కూలింగ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మొత్తం కాంబినేషన్ వల్లే వైజాగ్కి గూగుల్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఈ 1.35 లక్షల కోట్ల ప్రాజెక్ట్ పూర్తయితే టెక్నాలజీ మ్యాప్లో వైజాగ్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. దీనివల్ల వైజాగ్కి వచ్చిన లాభం ఏంటి? ఈ ప్రాజెక్ట్ వల్ల వైజాగ్కి హ్యూజ్ ఆపర్చునిటీస్ వస్తాయి. డైరెక్ట్గా వేలాది IT జాబ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్గా లక్షలాది జాబ్స్ జనరేట్ అవుతాయి. ట్రాన్స్పోర్టర్, కన్స్ట్రక్షన్స్లో, సర్వీస్లో,
ఇలా చాలా రకాల ఇండైరెక్ట్ జాబ్స్ కూడా జనరేట్ అవుతాయి. లోకల్ టాలెంట్స్ కోసం గూగుల్ స్టార్ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే లోకల్ యూత్కి గ్లోబల్ లెవెల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాన్స్, రిస్క్ అండ్ ఛాలెంజెస్ ఏంటంటే, కానీ ఇలాంటి హ్యూజ్ ప్రాజెక్ట్కి ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఒకటి, పవర్ కన్జంప్షన్. ఈ డేటా సెంటర్కి చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. గ్రిడ్ మీద ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. వాటర్ యూజేజ్, కూలింగ్ కోసం లార్జ్ అమౌంట్ వాటర్ యూజ్ చేస్తారు. ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోతే లోకల్ వాటర్ రీసోర్సెస్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, కన్స్ట్రక్షన్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల వల్ల లోకల్ ఈకోసిస్టమ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ రియాలిటీ చెక్, హై లెవెల్ జాబ్స్ మోస్ట్లీ స్కిల్డ్ పీపుల్స్కి మాత్రమే వస్తాయి. సో లోకల్ యూత్కి ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ పాయింట్ ఏంటంటే, ఇది పూర్తిగా గుడ్ కాదు, పూర్తిగా బ్యాడ్ కూడా కాదు. ఎలా మేనేజ్ చేస్తామనేదే ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ప్రాపర్ ప్లానింగ్ ఉంటే వైజాగ్ ఇండియాలోనే నెక్స్ట్ బిగ్ టెక్ హబ్ అవుతుంది. సెప్టెంబర్ 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవడం టార్గెట్. ఆ రోజు టెక్నాలజీ మ్యాప్లో వైజాగ్ పేరు స్ట్రాంగ్గా వినిపిస్తుంది. సో ఇకపై ఎవరైనా వైజాగ్ అంటే జస్ట్ బీచ్ సిటీ అని చెప్తే కరెక్ట్ చేయండి బాస్. ఇది నెక్స్ట్ ఏఏ డెస్టినేషన్. మన టెక్ ఫ్యామిలీ ఇప్పుడే 500 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యూచర్ టెక్ అప్డేట్స్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.